హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 136వ కీర్తన 23వ వాక్యం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ సోదరి సోదరుడు, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనములను జ్ఞాపకము చేసుకొనెను అని. ఎప్పుడు వారు దీనదశలో ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఎందుకున్నారు? ఎప్పుడు దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు అన్న విషయాలను మనం క్లుప్తంగా నేర్చుకుందాం. మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి నీకు సంతానమనిచ్చి నీ సంతానం ద్వారా ప్రపంచ దేశాలను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును ప్రేమించి ఇస్సాకును కుమారుడిగా ఇచ్చాడు. ఆ ఇస్సాకును ప్రేమించి యాకోబును ఏశావును ఆయనకు సంతానం ఇచ్చాడు. యాకోబును దేవుడు ప్రేమించి 12 మంది కుమారులను ఇచ్చాడు. వారు కనాను దేశంలో ఉన్నప్పుడు ఏశావును తన అన్నులు అసూయ చేత, ద్వేషము చేత ఇస్మాయిలుకు అమ్మివేస్తే వారు వెళ్ళి ఐగుప్తు దేశములో పోతీఫరుకు అమ్మేసినట్టు మనం చూస్తాం. అక్కడి నుంచి దేవుడు ఏశావును బహుబలంగా దీవించడం మొదలుపెట్టాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దేశమంతా గొప్ప కరువు వచ్చింది. అప్పుడు కనానులో ఉన్నటువంటి యాకోబు తన కుమారులను పిలిపించి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని విన్నాను, మీరు వెళ్ళి ఆ ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళు వెళ్ళడము, అక్కడ ఏశావు వారిని పరిచయం చేసుకోవడము, ఆ తదుపరి యాకోబు కూడా యాకోబు పిల్లలు అందరూ ఐగుప్తు వెళ్ళిపోవడం జరిగింది. ఐగుప్తు దేశంలో దేవుడు వారిని బహుబలంగా దీవించడం మొదలుపెట్టాడు. అయితే యోసేపును ఎరుగని ఒక రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు యుక్తిగా ఏమనుకున్నాడంటే, ఈ ప్రజలు బహుగా విస్తరించారు గనుక వీరు బలిష్టమైన జనాంగముగా మారారు, వారు విస్తరించకూడనట్లు వారి ఎడల యుక్తిగా జరిపించుకుందాము అనుకున్నాడు. ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మగపిల్లలు పుడితే సంపేవమని ఆజ్ఞ ఇచ్చాడు మంత్రస్థానులకు. వారిని ఎక్కువగా శ్రమ పెడుతూ ఉన్నారు. శ్రమ పెట్టకూడదు, వారు విస్తరించి అభివృద్ధి చెందుతూ వచ్చారు. మంత్రస్థానులు దేవునికి భయపడి ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలను చంపలేదు. ఆ కాలంలోనే మోషే ప్రవక్త కూడా పుట్టాడు. రాజుకు కోపం వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞించాడు. మోషే తల్లి ఒక జమ్ముపేట తయారు చేసి ఆ నదిలో వదిలేయడం జరిగింది. రాణి ఆ పిల్లవాడిని చూడడము, పెంచడము అంతా జరిగిపోయింది. ఒకరోజు మోషే తన ప్రజలు ఎలాగున్నారో చూద్దామని వచ్చాడు. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలు కొట్లాడుకుంటుంటే ఐగుప్తుని చంపేశాడు, ఆ ఎట్లు పూర్తి చేశాడు.
మళ్ళీ మరుసటి రోజు ఇద్దరు ఇస్రాయలు కొట్లాడుకుంటా ఉంటే, మీరు ఎందుకునైనా గలాట చేసుకుంటారు, ఎందుకు వాదులాడుకుంటారు, మీరిద్దరు సహోదరులు కదా అని వారికి నచ్చ చెప్పబోతూ ఉంటే, నేను ఐగుప్తుని చంపినట్లు ఈరోజు మమ్మల్ని చంపదాం అనుకుంటున్నావా? ఈ విషయము ఫరో రాజుకు తెలిసి మోసేను చంపాలనుకున్నప్పుడు మోసే పారిపోయి మిద్యాను దేశం చేర్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధలు తట్టుకోలేక వారు దీన దశలో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవునికి మొరపెట్టారు. నిర్గమాకాండం 2:23 అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తాము పెట్టిన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. చూశారా? ఎప్పుడు వారిని దీనదశలో జ్ఞాపకం చేసుకున్నారంటే, వారు మొర్ర పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు, నీ సంతానం నేను ఐగుప్తు దేశంలో విస్తరింపచేసి నా బాహుబలము చేత వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వస్తున్నాను. గనుక ఆ సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మొరపెట్టారు. ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, వారు దీన దశలో ఉన్నప్పుడు, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ స్థితి ఏమయ్యిందో నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితి నీకు తెలుసు, నీ స్థితి నీకు తెలుసు. నీ పరిస్థితిలో నుండి నువ్వు బయటికి రాలేకపోతూ కృంగిపోతూ ఉన్నావేమో, నీ నీ యొక్క స్థితిలో నుండి నువ్వు ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా నేను మంచి స్థితికి రావాలి అని ఆలోచిస్తూ దిగులు పడుతున్నావేమో, నువ్వు ఆ స్థితిలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఒక్కసారి ప్రభు అయిన యేసయ్యకు నువ్వు మొరపెట్టి చూడు, ఆయనకు ప్రార్థించు చూడు. ప్రభు ఖచ్చితంగా ఆ స్థితిలో నుంచి నేను బయటికి తీసుకొని వస్తాడు. నీ ప్రార్థన ప్రభు ఖచ్చితంగా వింటాడు. ప్రభు ఎవరు అంటే 65వ కీర్తనలో రాయబడి ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని ఎదుకొచ్చుచున్నారని. అవును ప్రియ సోదరి సోదరుడు, ప్రభు యేసయ్య ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి నీకు మాత్రమే తెలుసు, నీకున్న స్థితి నీకే తెలుసు. నీ హృదయంలో ఉన్న వేదన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకున్నటువంటి సమస్యను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. మరణమే శరణ్యము అనుకుంటున్నావేమో. అయితే దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థించి చూడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నా ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితులు మార్చేస్తాడు. కృంగిన నీ బ్రతుకును సంతోషగానంగా మారుస్తాడు. నలిగిపోయిన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నట్లు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేయవలసింది ఒకటే, మోకరించి ప్రార్థించు. వారు మోకరించి ప్రార్థించారు, మొరపెట్టారు, కన్నీరు విడిచారు, ప్రభు సన్నిధిలో గోజాడారు. అందుకే ప్రభు వారి మొర్ర విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మోసే భక్తుడి ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి ప్రభు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు నీ పరిస్థితిని, నీ స్థితిలో నుంచి కూడా ప్రభు ఖచ్చితంగా నేను బయటికి తీసుకొని వస్తాడు.
నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ప్రభు పాద నిధిలో మొరపెట్టి చూడు. నీ పనుల వలన, బిజీగా ఉండటం వలన, నీకున్న సమస్యల వలన నువ్వు మోకరించలేకపోతున్నావేమో, ప్రార్థించలేకపోతున్నావేమో. నువ్వు మోకరించి చూడు, మొరపెట్టి చూడు. ప్రభు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితులు, నీ స్థితిగతులన్నిటిని మార్చేసి నీ జీవితాన్ని సంతోషకరంగా, ఆనందకరంగా మారుస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ దుఃఖ దినాలన్నిటినీ ప్రభు సమాప్తం చేస్తాడు. ఇక నీ దుఃఖ దినాలు లేకుండా చేస్తాడు. దుఃఖ దినములు నీ బ్రతుకులు లేకుండా చేస్తాడు. నువ్వు మొరపెట్టి చూడు, ప్రార్థించి చూడు, ప్రభువుని అడిగి చూడు. ప్రియ సోదరి సోదరుడా, వాక్యం సెలవిస్తుంది కదా, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తం. నీ దుఃఖ దినాలు తీసివేస్తాడు ప్రభు. అక్కడే 61వ అధ్యాయం 3వ వచనం, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకును ఆయనను పంపినాడు. చూశారా? నీ జీవితంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, ఉల్లాసకరమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే అనుగ్రహించాడు. వారు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు మొరపెట్టినప్పుడు వారిని ఉల్లాసంతో, సంతోషంతో నింపాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే నింపుతాడు. నువ్వు ప్రార్థించి చూడు. దేవుడు నీకున్న ఆ సమస్యల నుంచి విడుదల కలిగించేయను గాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడ మంచి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో ఎంతమంది నీ మాటలు విన్నారు నాయనా. వారు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు. ఎరిగి ఉన్న దేవుడు మీరే తండ్రి. వారి స్థితిని, గతిని మీరు మార్చండి తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేదని. ఇదిగో ఈ నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి దుఃఖాన్ని కొట్టివేయండి, ఆనంద వస్త్రాల జీవితంలో గ్రహించండి. వాళ్ళ యొక్క వేదన తీసివేయండి, సంతోషాన్ని వాళ్ళ జీవితంలో గ్రహించండి. ఇప్పుడు మీరు బ్లెస్ చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.